ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కొందరిలో బ్రెస్ట్ సైజ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. సో దాన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చా, సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మీ వీడియోలో కామెంట్ రాశారు, బ్రెస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, ఏమైనా ఆయిల్స్ ఉన్నాయా తగ్గించుకోవడానికి? అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఇందులో ఇంపార్టెంట్, సైజ్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అంటే హెరిడిటరీగా వాళ్ళకి వస్తుందా, మేనత్తలు అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరైనా ఆ హెవీ బ్రెస్ట్తో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అయితే హెవీ బ్రెస్ట్ అంటే వాళ్ళేమో చాలా షార్ట్గా ఉంటారు, ఈ ఫ్యాట్ అంతా అక్కడే ఎక్యుములేట్ అయిపోతూ ఉంటుంది ఓన్లీ ఒక్క ప్లేస్లోనే. అది ఒక్క బ్రెస్ట్లోనే పెరుగుతుంది అనుకోండి. వాళ్ళు ఉంటే 5 to 6 5 ఉంటారు, 5 7 అంతా బాగానే ఉంటారు, స్లిమ్గానే ఉంటారు. సైజ్ వచ్చేసి మీడియం సైజ్. కానీ బ్రెస్ట్ ఒక్కటి 40 to 43 48 అట్లా పెరిగిపోతుంటే బ్రెస్ట్ సైజ్ వాళ్ళకి అది ప్రభావం అంతా వెనక పడుతుంది. ఈ థొరాసిక్ రీజన్ ఉంది కదా, అండ్ నెక్, ఈ సర్వైకల్ అండ్ థొరాసిక్ రీజన్ అండ్ లంబార్ రీజన్ ఆల్సో. ఎందుకంటే వెయిట్ పెరిగే కొద్ది ఈ బోన్ మీద ప్రభావం పడుతుంది. అయితే స్టార్టింగ్లో దీన్ని మనం అంటే మరీ ఒక అంటే చాలా ఎక్కువగా ఉంది, చాలా హెవీగా ఉంది అంతవరకు కాకుండా ముందే మనకి కొంచెం హెవీగా అవుతుంది అని అన్నప్పుడు దీనికి మంచి ఆయిల్ ఉంది. అంటే మేము చెప్తాం దాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట. రోజు నైట్ వేసుకుంటే ఆ హెవీ బ్రెస్ట్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. తర్వాత దానికి డైట్ అండ్ పర్టికులర్గా దానికి కొన్ని ఆసనాస్ ఉన్నాయి. ఈ ఆసనాస్ రెగ్యులర్గా చేసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి పెరిగే తత్వం అనేది ఉంది కాబట్టి రెగ్యులర్గా చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే మనం ఆయిల్ ఇస్తామో అది కనుక వాళ్ళు వాడుకుంటూ ఉంటే చాలా బాగా తగ్గుతుంది, మెయింటైన్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అలా కాకుండా ఇవన్నీ చేస్తున్నాం అయినా కూడా తగ్గట్లేదు, అన్బేరబుల్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటే మేము కూడా ఏం చెప్తాను అంటే గో టు సర్జరీ అని చెప్తాను. సర్జరీకి వెళ్ళండి అని చెప్తాను. కానీ సర్జరీకి వెళ్ళేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సర్జరీ. ఇది చాలా ఓపిక్గా చేయాలి సర్జన్. హడావుడిగా చేసేది కాదు. బ్రెస్ట్ దగ్గర ఫ్యాట్ అంటే ఓన్లీ ఫ్యాటే లేదు, బ్రెస్ట్ దగ్గర మిల్క్ గ్లాండ్స్ ఉంటాయి. సో రేపొద్దున ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. దీని గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలతో రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ ఫీడ్ చేసేటప్పుడు పాలు అంటే పడకపోవచ్చు, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సర్జన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం వెతుక్కోవాల్సింది ఏంటి అంటే ఒక మంచి సర్జన్ అంట. మంచి సర్జన్ అంటే ఓపిక్గా చేసేవాళ్ళు కావాలి. ఇదేదో టగటగటగా అట్లా తీసేది కాదు. ఆ ఫ్యాట్ కూడా దానికి ఉన్న ఫ్యాట్ని కనీసం ఒక హెవీ బ్రెస్ట్ని మనం తీయాలి అని అంటే ఒక 3 hours 4 hours టైం పడుతుంది. అంత టైంగా సర్జన్ కూర్చుని ఓపిక్గా చేయాల్సిన సర్జరీ ఇది. సర్జరీకి వెళ్ళమనే చెప్తాను నేనైతే. అంత హెవీ అయితే అదర్వైజ్ నార్మల్గా ఇప్పుడు మనకి హెరిడిటరీ మన మదర్కి అలా ఉంది, లేకపోతే మన మేనత్తలకు అలా ఉండొచ్చు, మనకు కూడా అలాంటిదే వచ్చింది అని మనకు తెలిసిపోతుంది మన స్ట్రక్చర్ బట్టి. అలాంటప్పుడు మనం ముందే కనుక ఆ స్ట్రక్చర్ ఉంది కొంచెం ఇలా ఇక్కడే పెరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు అది మనకి 12 years అమ్మాయిలకి అప్పటికే తెలిసిపోతుంది, మెచ్యూర్ అయిన తర్వాతే తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు అప్పుడే మనం కేర్ కనుక తీసుకుంటే అప్పటి నుంచి రెగ్యులర్గా మనం చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మనం చెప్పినట్టుగా ఈ ఆయిల్ అయ్యి వాడుతూ కనుక ఉంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళేంత పరిస్థితి రాదు. సర్జరీ కూడా ఇప్పుడు చాలా సేఫ్గానే చేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం సర్జరీ చేయించుకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి మనం ఎలా ఫేస్ చేయాలి, ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే ఇలానే ఉంటే మనం ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేసుకోవాలి అనేది ఈ రెండు ఆలోచించుకోవాలి. ఈ రెండిట్లో మనం ఏది చేస్తే బెస్ట్ అని అనిపిస్తుందో అప్పుడు దానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం సర్జరీ చేయించుకుని కూడా కాంట్రా ఇండికేషన్స్ రేపు పొద్దున ఫ్యూచర్లో చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయి అన్నప్పుడు మనం ఇది సఫర్ అవ్వడమే, మేనేజ్ చేసుకోవడమే మంచిది. కానీ అలాగ కాదు, ఏవో చిన్నవి వస్తాయి పర్వాలేదు మనం మేనేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సర్జరీకి వెళ్ళమనేది చెప్తాం. ఇంకొకటి ఏంటంటే అందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే సర్జరీ అంటే అల్లోపతి, ఇవన్నీ న్యాచురల్ అని అనుకుంటారు. అసలు సర్జరీ అనేది
ఆయుర్వేదాలోనే ఉంది. సర్జరీ అనేది ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి సర్జరీలు మనం చేస్తూనే ఉన్నాం. కంటికి కానీ ఎక్కడ ఎక్స్ట్రా గ్రోత్ ఉంటే కానీ, ఏదైనా ఇరిగిపోతే కానీ అన్ని సర్జరీలే చేసాం. కానీ అది కొంతకాలంగా ఈ సర్జరీస్ అన్నీ కూడా ఓన్లీ ఈ అల్లోపతి విధానంలోనే, వెస్ట్రన్ మెడిసిన్లోనే పెట్టారు. మిగతా ఆయుర్వేద అంతా కూడా ఓన్లీ మెడిసిన్ వరకే, జస్ట్ జనరల్ మెడిసిన్ లాగా అది ఉంది. కాబట్టి మనం ఆ సర్జరీ అనగానే అది అల్లోపతి అని అనుకుంటాం. సర్జరీ అనగానే మనం ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకోం కదా. ఎవరైతే సర్జన్ ఉన్నారో ఆ సర్జన్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం. కాబట్టి ఏ సర్జరీ అయినా సరే అది ఆయుర్వేద విధానంలోనే ఉంది. ఆయుర్వేద సర్జన్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది అందుబాటులో లేరు. కొన్ని సర్జరీస్ ఇప్పుడు రానోరెక్టల్ కేసెస్ ఇవన్నీ ఆయుర్వేద సర్జన్స్ చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇంకా ఈ సర్జన్స్ కూడా, ఇలాంటి సర్జన్స్ కూడా మనకి రావాలని మనం కోరుకోవాలి. ఈ అభిప్రాయంలో నుంచి బయటపడండి అందరూ కూడా. సర్జరీ అంటే అదే అల్లోపతిలోనే ఉంది, ఇంకా వేరే దాంట్లో లేదు అని అనుకోవద్దు. ఆయుర్వేదలో కూడా సర్జరీ ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ఇంకా సర్జన్స్, డాక్టర్స్ వస్తున్నారు. కాబట్టి నేను సర్జరీ ఒకవేళ చేయాల్సి వస్తే చేయించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అన్ని విధాలుగా అడ్వైస్ చేసి అన్ని కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మీకు చెప్తారు. కాబట్టి ఆ హెవీగా ఉన్నప్పుడు మేము కూడా అదే సజెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో దీనివల్ల హెవీ బ్రెస్ట్ అనేది అదొక హెరిడిటీ. సో దీనివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, పెయిన్స్ వస్తాయి చాలా. సో దాన్ని తగ్గించుకోవాలి అంటే దాన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చు, లేదంటే సర్జరీకి వెళ్ళొచ్చు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.